హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఇంకా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. మనమంతా ఇష్టంగా తినే ఇడ్లీలో క్యారెట్ తురుము వేసి ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ఇడ్లీకి కాంబినేషన్లో టమాటా ఆనియన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇడ్లీ ప్యాటర్న్ తీసుకొని దాంట్లో క్యారెట్ తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ వేయటం వలన ఇడ్లీకి మంచి కలరు, మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లో వేసి 10 minutes పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇది అయ్యేలోపు మనం టమాటా ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. White snow on the floor, rust sun steams, its secrets pour. A pinch of salt. చట్నీకి కావాల్సినవి టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసి, తర్వాత టమాటాస్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. పసుపు, సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేసుకుంటారండి. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ముందు స్టార్టింగ్ ఆనియన్స్, టమాటో అంటే ఒక్కొక్కరు ఆనియన్స్ వేయించిన తర్వాత టమాటోస్ వేసుకుంటారు. నేనైతే మొత్తం కలిపి అన్నీ వేసేస్తానండి. అన్నీ వేసి కలిపేసి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసి ఇంక మిక్సీ జార్లో వేసుకుంటాను. 5 minutes పాటు అలాగే కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన మొత్తాన్ని అందులో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా పేస్ట్లా చేసుకుంటేనే బాగుంటుంది. దీనికి కొంచెం పోపు కూడా యాడ్ చేసుకుందామండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు బాగా వేయించుకోవాలండి. వేయించిన తర్వాత మనం మిక్సీ పెట్టాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకుంటే ఇంకా టమాటా ఆనియన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇంకా ఎంతటితో టమాటా ఆనియన్ చట్నీ రెడీ. ఇప్పుడు మనం చేసిన క్యారెట్ ఇడ్లీని టమాటా ఆనియన్ చట్నీతో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి, ఇంక చెప్పలేం. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.